ఆర్టీసీ బస్టాండ్ వద్ద నక్కల సెంటర్ గత 70 ఏళ్ళుగా అది నక్కలోళ్ళ సెంటర్ అని పేరు వచ్చింది. ఎంతోమంది నాయకులు మారినారు, ఎంతోమంది జనాలు చచ్చారు, అయినా మేము ఆడే ఉన్నాం. అంత పెద్ద కరోనా వచ్చినా రోడ్డు మీదనే జీవించాం, ఎక్కడ మేము పారిపోలేదు. ఆ స్థలాన్ని నమ్ముకొని 70 ఏళ్ళుగా జీవిస్తున్నాం. ఎవరో ఒక ఆసామి అతనికి స్థలం ఇవ్వాలని కమిషనరు పన్నగం పన్నాడు. దానికి సపోర్ట్గా సిఏ గారు మద్దతు ఇచ్చారు. గతంలో ఎప్పుడో 2021లో వచ్చిన కేసుని ఇచ్చిందని చెప్పి ఈరోజు మమ్మల్ని అక్రమంగా లేపేశారు. హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ఏమి ఇచ్చిందంటే అతనికి దారి ఇయ్యండి అని ఇచ్చారు. కానీ 36 అంకణాల్లో అతనికి మొత్తం ఖాళీ చేసి అతనికి ఇవ్వమని ఏ కోర్టు చెప్పలేదు. ఎంతో కొంత దానికి వాళ్ళు లోపడి చిల్లర్లు ముట్టి ఈరోజు మా బతుకు మీద రాయేశారు. దయచేసి ప్రభుత్వం అయినా సరే, ప్రతి ఊర్లో ఉన్న జనాలైనా సరే ఒకటి గుర్తించుకోండి, మేము మీ ఊర్లో పుట్టిన వాళ్ళే, ఈ ఊర్లో పెరిగిన వాళ్ళే. అతనికి న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. దయచేసి కమిషనర్ కోరుకునేది ఒకటే, అతనికి ఎంత ఇస్తారో దారి ఇచ్చి పోగా మిగిలింది మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. లేదు అట కాదు అంటే అందరూ కట్టకట్టుకుని కమిషనర్ ఆఫీస్ కాడిపోయి కూర్చుంటాం. పొగలైనా నైట్ అయినా చావు అయినా బతుకైనా ఆడే బతుకుతాం. నిన్న మనిషి చనిపోయారు అని చెప్పి మా పార్టీ అధ్యక్షుల కాడి నుంచి అడిగిచ్చినా వాళ్ళు మాకు టైం ఇవ్వలేదు. ఆ చావు ఉన్నా కూడా సరే చావండి, మాకు మాత్రం ముందు ఖాళీ చేసేయండి అని చెప్పి ఇచ్చారు. పోని పలానా తేదీ ఖాళీ చేయాలని చెప్పి నోటీసులు అయినా ఉందా? లేదు. మాకు నోటీసులు అయినా జారీ చేశారా? పలానా టైంకి మీకు తీసేస్తామని నోటీసులు అయినా జారీ చేశారా? అది లేదు. కనీసం నోట్లో ఉండగా వచ్చి పెరికేసి మమ్మల్ని ఈడ్చి రోడ్డున పారేసి ఈరోజు ఆయన ఫినిషింగ్ పెట్టేసి మున్సిపాలిటీ బోర్డు పెరికేసి ఆయనకి ఇస్తున్నాం అని మీరు చెప్పారు. ఇంకా అన్న క్యాంటీన్ కాడ ఇస్తాం అన్నారు. గతంలో కూడా సిఏలు ఎస్ఐలు చాలామంది ఇదే చేశారు. 10 దగ్గరలు మార్చారు, ఇది 11వది. ఆడ ఇచ్చిన రేపు మమ్మల్ని ఇంకొకరు వచ్చి తరిమేస్తారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మాకు ఇచ్చిన బతుకైనా ఆడే. ప్రభుత్వం తరఫున అతనికి ఇవ్వాల్సింది అతనికో 10 అడుగులో 15 అడుగుల దారి పోగా మాకు మున్సిపాలిటీ కోట్లు కట్టి మా మీద చలన ఎంతో కొంత వేసి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంతే, వాళ్ళు చిల్లర ముట్టుకున్నారు. సో మా బతుకుల మీద రాళ్ళేశారు. గతంలో మున్సిపాలిటీ బోర్డు ఇది మున్సిపాలిటీ స్థలం మీకు తీసేయాల్సిందే అని చెప్పి గతంలో ఒక మనిషి చనిపోయినా పట్టించుకోకుండా వాళ్ళు తీసి మున్సిపాలిటీ బోర్డు నాటారు. అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మీకు ఆడే కోట్లు కట్టిస్తాం అని చెప్పి ప్రత్యేకంగా మాకు హామీలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏమన్నారంటే ఫోన్ చేస్తే కూడా పట్టించుకునే నాదులు లేరు మాకు. పోగా మున్సిపాలిటీ బోర్డు కూడా పెరికేసి ఇప్పుడు అతనికి దారి